మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. ద వర్డ్ ఆఫ్ ఫేట్. తాతగారు తెలుగులో విధి వాక్కు అన్నారు. అది ఇంకా మనం ఇంగ్లీష్లో శ్రీ అరవిందులు చెప్పిన వర్డ్ ఆఫ్ ఫేట్లోనే థర్డ్ పార్ట్లోకి వచ్చాము. ఇప్పుడు రాణి అశ్వపతి గారి ధర్మపత్ని సావిత్రీదేవి యొక్క తల్లిగారు నారద మహర్షిని ఆయనకి తెలిసిన దివ్య జ్ఞానంతో తన కూతుర్ని ఆశీర్వదించమన్నప్పుడు ఏదో ఒక కీడు ఉందేమో అనేలాగా ఆవిడకి డౌట్ వచ్చి, ఆ కీడేమన్నా చెప్పండి, రాబోయే కీడు ఎందుకు, నా కూతురికే ఎందుకు అనేలాగా ఆవిడ వేదన పడుతూ దయచేసి భవిష్యత్తు చెప్పండి అని ఆవిడ అనుకున్నది. ఆ భవిష్యత్తులో కనుక కీడు ఉంటే సావిత్రిని వేరే ఇంకొక వరుణ్ణి ఎన్నుకోమని అనొచ్చు అనే ధైర్యం కూడా ఆవిడకి ఉంది. అడుగుతున్నారు. అప్పుడు నారదుల వారు ఏం చెప్పారు అనేది మనం ఈ సెషన్లో చూద్దాం. దెన్ నారద్ uttered words which forced to steal the will of Savitri, set free the spring of cosmic fate. నారదులు మాట్లాడిన మాటలు రాణి గారికి ధైర్యం ఇచ్చాయో లేదో మనకు తెలియదు, కానీ ఒక్క పని మాత్రం చేశాడు ఆయన. ఇండైరెక్ట్గా ఏదైతే సావిత్రిలో తన దృఢ సంకల్పాన్ని ఇనుమడింపజేస్తుందో, ఏదైతే ఈ విధి నిర్ణయం ప్రకారం ఖచ్చితంగా జరగాలో అదే జరిగేలాగా మాట్లాడాడు ఆయన. హీ సెట్ ఫ్రీ ద స్ప్రింగ్ ఆఫ్ కాస్మిక్ ఫేట్. ఆ విశ్వాత్మ యొక్క విధి నిర్ణయం ప్రకారం ఏది జరగాలో అది జరగడానికి తగినట్లుగా టు స్టీల్ ద విల్ ఆఫ్ సావిత్రి, సావిత్రి యొక్క నిర్ణయాన్ని ఇంకా దృఢం చేసేలాగా మాట్లాడాడు ఆయన. ద గ్రేట్ గాడ్స్ యూజ్ ద పెయిన్ ఆఫ్ హ్యూమన్ హార్ట్స్ యాజ్ అ షార్ప్ యాక్స్ టు హ్యూ దేర్ కాస్మిక్ రోడ్. ఈ విశ్వంలో జరగవలసిన పనులకి రోడ్డును సాఫ్ చేయాలంటే మన చేతిలో దానికి తగిన లాంటి గొడ్డళ్ళు గుణపాలు ఎలాగైతే ఉండాలో, బాధ అనేది మనిషికి అటువంటి ఒక గుణపం కింద పెట్టి రోడ్డు సాఫ్ చేస్తున్నారట దేవతలు. కాబట్టి బాధకి దురదృష్టానికి ఒక చాలా గొప్ప పాత్ర ఉంది మన జీవితాల్లో. దే స్క్వాండర్ లావిష్లీ మెన్స్ బ్లడ్ అండ్ టియర్స్ ఫర్ అ మొమెంట్స్ పర్పస్ ఇన్ దేర్ ఫేట్ఫుల్ వర్క్. విధి ముందుకి జరిపించటం కోసం ఈ భూమి మీద ఎంతోమంది ప్రజలు తమ రక్తాన్ని తమ ప్రాణాన్ని ఒడ్డటం అనేది జరుగుతూనే ఉంటుంది. దిస్ కాస్మిక్ నేచర్స్ బ్యాలెన్స్ ఈజ్ నాట్ అవర్స్. ఈ సృష్టి యొక్క విధి నిర్ణయం అనేది మన చేతుల్లో లేదు. మనం దాని చేతుల్లో ఉన్నాం, కానీ అది మన చేతుల్లో లేదు. ఇట్స్ నాట్ అవర్స్. నార్ ద మిస్టిక్ మెజర్ ఆఫ్ హర్ నీడ్ అండ్ యూజ్. ఆమె ఏది ఎందుకు ఎక్కడ చేసి అందులో నుంచి ఏ నిర్ణయం ఆశిస్తోంది అనేది కూడా మనకి తెలిసేది కాదు. ఎ సింగిల్ వర్డ్ లెట్స్ లూజ్ వాస్ట్ ఏజెన్సీస్. ఇది చాలా పెద్ద పద్యం అండి. ఇందులో నుంచి ముఖ్యమైన పాయింట్లే నేను చదువుతున్నాను. మీరు ఇంగ్లీష్ సావిత్రి చూసినా తెలుగు సావిత్రి చూసినా ఇక్కడ నేను చదివిన శీర్షికలాగా ఉండదు. అక్కడ మధ్యలో కొన్ని స్కిప్ చేస్తూ ముఖ్య పాయింట్స్ చెప్తున్నాను. మీరు పుస్తకం ఎదురుగ్గా పెట్టుకుని చూస్తూ ఉంటే నేను చెప్పే ఈ సంక్షిప్తం ఒక 40 పేజీల్లో నుంచి తీసిన 4 పేజీల సారాంశం. ఎ సింగిల్ వర్డ్ లెట్స్ లూజ్ వాస్ట్ ఏజెన్సీస్. ఎ క్యాజువల్ యాక్ట్ డిటర్మిన్స్ ద వరల్డ్స్ ఫేట్. మనము అనుకోకుండా మాట్లాడిన ఒక మాట కానీ
అనుకోకుండా చేసిన ఒక చిన్న చేత కానీ ప్రపంచ విధిని విధానాన్ని మార్చేలాగా ఉంటాయి. మనకి జరిగిన ప్రపంచ యుద్ధాలు కానీ చరిత్రలో జరిగిన ఎన్నో గొప్ప సంఘటనల దగ్గరికి చూస్తే ఒక సాధారణ సంఘటన అనుకున్న దాంట్లో నుంచి అసాధారణమైనవి. సివిల్ రైట్స్ మూవ్మెంట్ అమెరికాలో చూసుకుంటే ఒక సాధారణ స్త్రీని బస్సులో సీటు ఇవ్వము అని అమెరికన్ వైట్స్ అన్నప్పుడు మొదలుపెట్టినది మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ తీసుకొచ్చిన సివిల్ రైట్స్ మూవ్మెంట్ అయింది. మహాత్మా గాంధీ గారిని రైల్లో నుంచి ఆయన చెప్పులు విసిరేసి ఆయన బయటికి పంపించేసిన సౌత్ ఆఫ్రికాలోది ఒక సాధారణ వ్యక్తికి అనుకున్న అది అసాధారణ ఫలితాల కింద సత్యాగ్రహ మూమెంట్కి స్టార్టింగ్ అయింది. ఇవి మనందరం చరిత్రలో చూసే చిన్న చిన్న ఉదాహరణల కిందే అనుకోకుండా సాధారణంగా అనుకుంటూ చిన్నది అనుకున్న విషయాలు చిన్నవిగా ఉండవు. విధి గనక భగవంతుని నిర్ణయం అది వేరుగా అనుకుంటే ఎవరికి ఎప్పుడు ఎందులో నుంచి ఎలాంటి మార్పు వస్తుందో తెలియదు. నిన్ననే మనం గౌతమ బుద్ధుడి గురించి కూడా ఒక సెషన్లో మాట్లాడుకున్నాం. సావిత్రీదేవి ఎలాగైతే ఏ కష్టాలు తెలియకుండా ఉంది నా బిడ్డ అని ఈవిడ ఆనందించిందో, గౌతమ బుద్ధుడు కూడా ఏ కష్టాలు తెలియకుండా ఉన్నవాడే. కానీ ఒక్కసారి బయటకు వచ్చాడు. బయటికి రాగానే మరణమేమిటి, దుఃఖమేమిటి, వృద్ధాప్యం ఏమిటి అన్నీ తెలిసి మరుక్షణం జ్ఞానంలోకి వెళ్ళిపోయాడు ఆయన. కాబట్టి అనుకోకుండా జరిగే ఒక చిన్న సంఘటన అయినా విధి ఎలా తిప్పాలనుకుందో ఆ విధికే తెలుస్తుంది. మనకి ఏది ఎప్పుడు ఒక మాట కానీ ఒక చేత కానీ మనకి తెలియవు. ఏవి ఎందుకు జరుగుతాయి. ఎ క్యాజువల్ యాక్ట్ డిటర్మిన్స్ ద వరల్డ్స్ ఫేట్. ప్రపంచం యొక్క భవిష్యత్తు అదృష్టము ఒక క్యాజువల్ యాక్ట్ మీద ఉంటుందిట, ఎప్పుడేది జరుగుతుంది అని. మనం రెండో ప్రపంచ యుద్ధం గురించి అనుకుంటే ఆటమ్ బాంబ్ గురించి ఇటు జర్మనీ ప్రయత్నించింది, అటు అలైడ్ ఫోర్సెస్ ప్రయత్నించాయి. ఎవరు ఆ బాంబుని ముందు కనిపెట్టి ఉంటే విజయం వారిది అని చరిత్ర చదివితే, అనుకోకుండా విజయం అలైడ్ ఫోర్సెస్ అయింది కాబట్టి జర్మనీ ఓడిపోయింది, జపాన్ ఓడిపోయింది. ఒకవేళ ఇటువైపు అయి ఉంటే ప్రపంచ చరిత్ర ఇంకోలాగా ఉండుండేది. ఏది ఎప్పుడు జరుగుతుందో ఎందుకు జరుగుతుందో మనకి తెలియదు. చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న నిర్ణయాల్లో నుంచే దేశ భవిష్యత్తులు, ప్రపంచ భవిష్యత్తులు మారతాయి. ఇక్కడ సావిత్రీదేవి తీసుకోబోయే నిర్ణయం విశ్వ భవిష్యత్తునే మార్చబోయే నిర్ణయం. దాన్ని దృఢీకరించడానికి తగినట్లుగా నారదుల వారు ఈ ఉపోద్ఘాతం చెప్పి కంటిన్యూ చేస్తున్నారు. So now he set free destiny in that hour. The truth thou hast claimed, I give to thee the truth. సావిత్రి తీసుకున్న నిర్ణయంలో ఒక్క క్షణంలో నిర్ణయం అనుకున్న విధిని ఒక బాణం వదిలినట్టుగా సావిత్రి వదిలింది అని ఇంతకుముందే అన్నాడు కదా. కానీ ఇప్పుడు నువ్వు తల్లి, నువ్వు నిజం చెప్పు అని నన్ను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు కాబట్టి ఏమిటి ఆ విధి, ఆ నిజం ఏమిటి అనేదే నేను చెప్తాను అని ఈ ఇంట్రడక్షన్ తర్వాత నారదులు చెప్తున్నారు. సత్యవంతుడి గురించి చెప్తున్నాడు నారదుడు. ఎందుకంటే రాణిగారు అన్నారు, ఆ సత్యవంతుడు ఎవడో మా పూర్వజన్మలో శత్రువు అయి ఉంటాడు, వాళ్ళ వంశం మీద ఏదో దుష్టశక్తులు ఉంటాయి అని కదా ఆవిడ అన్నారు. అందుకని ముందు ఆ అపోహ పోగొట్టేలాగా తనకు తెలిసిన జ్ఞానంతో సత్యవంతుడు ఎవరు అనేది చెప్తున్నాడు ఇక్కడ. సత్యవాన్ ఈజ్ ది ఫ్రంట్ ఆఫ్ నేచర్స్ మార్చ్. ఈ సృష్టిలో అందరికంటే అభ్యుదయం చెంది అత్యున్నతమైన మానవుడు సత్యవంతుడు. ఎ రే అవుట్ ఆఫ్ ద ర్యాప్చరస్ ఇన్ఫినిట్ విత్ డివినిటీ అండ్ కింగ్లీనెస్. అఖండమైన జ్ఞాన జ్యోతి, రాచరికము, దైవత్వము కలిసి ఉన్నాయి అతనిలో. ఇన్ హిమ్ సోల్ అండ్ నేచర్ ఈక్వల్ ప్రెజెన్సెస్. ప్రకృతి పురుషులు ఇద్దరు సమంగా అతనిలో కలిసి ఉన్నారు. ఆత్మ ప్రకృతి బ్యాలెన్స్ అండ్ ఫ్యూజ్ ఇన్ ఎ వైడ్ హార్మనీ. ఆయనలో సామరస్యత, ప్రకృతి మధ్య పురుషుడి మధ్య సామరస్యతని అద్భుతంగా చూడగలుగుతాం మనం. హీ ఈజ్ మోర్ డివైన్ దాన్ ద డివైన్. స్వర్గంలో ఉన్న దేవతల కంటే కూడా దైవత్వం ఉంది అతనిలో. ఫర్ హీ టేక్స్ ఆల్ జాయ్ యాజ్ వరల్డ్స్ నేటివ్ గిఫ్ట్
and to all gives joy as the world's natural gift. ఆయనకి ఆనందమయంగా ఉంటాడు, దేవతల కంటే కూడా ఆనందమయంగా ఉంటాడు. వచ్చింది ప్రతిదీ తన దగ్గరికి ఆనందంతో స్వీకరిస్తాడు. తాను ఇచ్చేది అందరికీ, ప్రతి ఒక్కరికి ఆనందంతో ఇస్తాడు. A seer in earth shapes of garbless deity. శరీరము లేని అశరీరుడైన భగవంతుణ్ణి ఈ శరీరమయమైన ప్రపంచంలో ప్రతి శరీరంలోనూ దివ్యత్వాన్ని చూసే గొప్ప వ్యక్తి సత్యవంతుడు. హిస్ స్ట్రెంగ్త్ ఈజ్ లైక్ ఎ టవర్ బిల్ట్ టు రీచ్ హెవెన్. ఆయనలో ఉన్న శక్తి సామాన్యమైంది కాదు. ఒక ఆలయ గోపురం ఎలాగైతే ఆకాశం కేసి భగవంతుణ్ణి అందుకోవాలి అన్నట్లుగా పైకి వెళ్తుందో, సత్యవంతుడిలో ఉన్న శక్తి అటువంటిది. ఆయన స్వర్గాన్ని, భగవంతుణ్ణి చేతుల్లోకి తీసుకోగలిగేటంత శక్తిమంతుడు. ఇట్స్ ఎ లాస్ ఇఫ్ డెత్ షాటర్స్ దిస్ వేస్ బిఫోర్ ఇట్ బ్రీత్స్ ఇట్స్ స్వీట్స్ యాజ్ ఇఫ్ ఎర్త్ కుడ్ నాట్ కీప్ టూ లాంగ్ ఫ్రమ్ హెవెన్ ఎ ట్రెజర్ సో రేర్, సో డివైన్, సో యునీక్. సత్యవంతుడు ఒక బంగారు మూట, ఒక నిధి, అద్భుతమైన నిధి. కంపేర్ చేయలేము దేనితో. హీఈస్ యునీక్, డివైన్ అండ్ రేర్. కానీ చాలాసార్లు మనం ఒక మాట వింటుంటాం, ఆయన ఎంత గొప్పవాడంటే దేవుడు ఆయన్ని ఎక్కువసేపు దూరంగా ఉంచుకోలేక తన దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు అని. ఎవరైనా చిన్నతనంలో పోతే అటువంటి మాట వింటూ ఉంటాం మనం. అలాగా ఆయన కనుక తన కాలం ఇక్కడ పూర్తవకుండానే, అంటే అల్పాయుష్కుడుగా వృద్ధుడవకుండా సడన్గా పోయాడంటే అది స్వర్గానికి లాభం, మనకి నష్టం. అది చాలా దుఃఖించవలసిన విషయం అవుతుంది సత్యవంతుడు కనుక ఇక్కడి నుంచి. ఇట్స్ ఎ లాస్ ఇఫ్ డెత్ షాటర్స్ దిస్ వేస్. ఇటువంటి పవిత్రమైన పర్ఫెక్ట్ హ్యూమను వెళ్ళిపోయాడంటే అది భూమికి ఎంతో నష్టం. In one brief year, when this bright hour flies back, this sovereign glory vanishes from mortal sky. ఒక్క సంవత్సరం తిరిగేటప్పటికీ ఈ రాచటీవి దైవత్వం ఉన్న ఈ సత్యవంతుడు ఈ భూమి మీద నుంచి మాయమవుతాడు. హెవెన్స్ గ్రేట్నెస్ కేమ్ బట్ వాజ్ టూ గ్రేట్ టు స్టే. ఆ స్వర్గం నుంచి దిగి వచ్చిన దేవుడే అతను, కానీ ఈ భూమి అతన్ని తట్టుకునేంత సామర్థ్యం లేదేమో, వెంటనే త్వరలో వెళ్ళిపోతాడు. దిస్ డే రిటర్నింగ్ సత్యవాన్ మస్ట్ డై. మళ్ళీ సంవత్సరం తిరిగి ఖచ్చితంగా ఇదే రోజుకి సత్యవంతుడు చనిపోవాలి. ఇక్కడ పదాలు చూడండి, చనిపోతాడు కాదు, చనిపోవాలి. సత్యవాన్ మస్ట్ డై, సత్యవాన్ విల్ డై కాదు, సత్యవాన్ మస్ట్ డై అన్నాడు నారదుడు. దానిలో మనకి ఒక ఆశకి అవకాశం ఉంది ఆ పదంలో. ఖచ్చితంగా పోతాడు అని కాదు, చచ్చిపోవాలి, చచ్చిపోతాడు కాదు, చచ్చిపోవాలి. అప్పుడు రాణిగారు, డెత్ ఈజ్ ఎ కప్ బేరర్ ఆఫ్ ది వైన్ ఆఫ్ టూ బ్రీఫ్ జాయ్ హెల్డ్ అప్ టు మార్టల్ లిప్స్. ఈ భూమి మీద మరణం అనేది ఉందే, మన దుఃఖాన్ని పెంచి మన సంతోషాన్ని, మనం ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించకుండానే మన పెదవుల దగ్గర నుంచి ఆ ఆనందాన్ని, అమృతాన్ని లాగేసే ఒక చెడు. మనం తాక్కుండానే మన కాఫీయో టీయో అమృతమో లాగేస్తాడనమాట. సంతోషాన్ని పూర్తిగా అనుభవించనీయడు. ఐ రిజెక్ట్ ద గ్రేస్ అండ్ ద మాకరీ. అలా కొద్దిసేపు ఉండే ఆనందం మా అమ్మాయికి అక్కర్లేదు. మా అమ్మాయికి కాస్త జీవితం అంతా తన వెంట ఉండేవాడు కావాలి. మౌంటింగ్ ద కార్ సావిత్రి ట్రావెల్ వన్స్ మోర్. వెంటనే వాళ్ళ అమ్మగారు ఏం చెప్పారంటే, అమ్మ సావిత్రి, ఒక దిశలో వెళ్ళావు, ఆ సత్యవంతుడిని చూసుకున్నావు, ఇప్పుడు మళ్ళీ రథం ఎక్కు, ఇంకొక వైపు వెళ్ళు. అవాయిడ్ ద మిస్లీడింగ్ కాల్ ఇన్ ద వుడ్స్. అలాగ వనాల్లో ఉండి సాధువులాగా కనపడ్డ వాళ్ళు నిన్ను ఆకర్షించకుండా జాగ్రత్త పడు, ఈసారి అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకు. చూజ్ వన్స్ అగైన్ యాజ్ డెత్ ఈజ్ ది గార్డెనర్ ఆఫ్ దిస్ వండర్ ట్రీ. సత్యవంతుడికి ఇన్ని గుణాలు ఉన్నాయి, కానీ ఆ అన్ని గుణాలు ఉండి ఒక్క అన్నింటికంటే పెద్ద అవలక్షణం ఏమిటంటే ఒక్క ఏడాదే ఉంటాడట. ఇట్లాంటి వాడు వద్దు మనకి. ఎ చాయిస్ లెస్ రేర్
మే కాల్ ఏ హ్యాపీయర్ ఫేట్. అంతకంటే తక్కువ అదృష్టంతో ఉండి ఎక్కువ రోజులు బతికేవాడిని ఎవరినో చూసుకోమ్మా, వెంటనే బయలుదేరు అని వాళ్ళ అమ్మాయికేసి తిరిగి రాణిగారు చెప్పారు. అది కూడా తల్లి సహజమైనదే, వాళ్ళ అమ్మాయి ఎక్కువ రోజులు సంతోషంగా హస్బెండ్తో ఉండాలి అనేసి. అప్పుడు సావిత్రీదేవి ఏమంది అనేది చూద్దాం. ఈ డైలాగులు లాంటి మాటలన్నీ మనం చాలా చోట్ల విని ఇవి సాధారణం అనుకుంటున్నామేమో. సాధారణం అయి ఉండొచ్చు కూడా, మన జీవితాల్లో కూడా ఎన్నో చోట్ల ఇటువంటివి చూస్తాం. కానీ ఇక్కడ సావిత్రీదేవి తీసుకునే నిర్ణయం ఏ లెవెల్ నుంచి, ఏ ప్లేన్ నుంచి తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి వాటి యొక్క ప్రాముఖ్యత, సింబాలిజము పెరుగుతుంది. వన్స్ మై హార్ట్ చోజ్ అండ్ చూసెస్ నాట్ అగైన్. నేను ఒకసారి నా హృదయాన్ని ఒకళ్ళకి అర్పించాను, ఒకళ్ళని ఎన్నుకున్నాను, మళ్ళీ నేను అటువంటి పని చెయ్యను. ద ట్రూత్ వన్స్ అటర్డ్ మే బి ఫర్గాటన్ బట్ సౌండ్స్ ఫర్ ఎవర్ ఇన్ ద మెమరీ ఆఫ్ టైమ్. ఇది మనం చేసిన కర్మ ఎలాగైతే పోదో, మనం మాట్లాడిన వాక్కు కూడా అలాగే అనంతకాలంలో మనం మర్చిపోయినా సరే ఆ వాక్కు ఉంటుంది. నేను ఒకసారి ఒక సత్యం మాట్లాడాను, ఆ సత్యాన్ని నువ్వు మర్చిపోవచ్చు, నేను మర్చిపోయిన కాలం మర్చిపోదు. నేను మళ్ళీ తిరిగి తీసుకోను నా వాక్యం. మై హార్ట్ హ్యాస్ సీల్డ్ ఇట్స్ ట్రాత్ టు సత్యవాన్. నేను ఒక సత్యబంధంలోకి సత్యవంతుడితోటి నా హృదయాన్ని అర్పించి దిగాను. ఇట్స్ సిగ్నేచర్ అడ్వర్స్ ఫేట్ కెనాట్ ఇఫేజ్. నేను అతను తీసుకున్న ఈ బంధం యొక్క ముద్రని విధి, వక్రించిన విధి ఏమీ చేయలేదు. అడ్వర్స్ ఫేట్, దురదృష్టం అనేది ఏ విధంగానూ దాన్ని అంటదు. ఇట్స్ సీల్ నాట్ ఫేట్ నార్ డెత్ నార్ టైమ్ డిజాల్వ్. ఆ బంధం యొక్క సీల్ని, ఆ బంధాన్ని కాలము తీయలేదు, డెత్ తీయలేదు, ఫేట్ తీయలేదు, ఏది దాన్ని మార్చలేదు అని దృఢ సంకల్పంతో సావిత్రీదేవి చెప్పింది. హూ షల్ పార్ట్ దోస్ హూ హ్యావ్ గ్రోన్ వన్ బీయింగ్ విదిన్. వేరు చేయాలి అంటే రెండు ఉండాలి, ఒకటి నుంచి ఒకటి వేరు చేయడానికి. కానీ మేము ఒకటి నుంచి ఒకటి వేరు చేసేలాగా లేము, ఇద్దరం కలిసి ఒకటే. కాబట్టి ఒకటిలో నుంచి ఇంకొకటిని ఎలా తీస్తారు, తీయలేరు ఇక్కడ అని చెప్పేసింది. వీఆర్ వన్ విదిన్. డెత్స్ గ్రిప్ కెన్ బ్రేక్ అవర్ బాడీస్ నాట్ అవర్ సోల్స్. మరణం అనేది మహా చేస్తే ఏం చేస్తుంది, ఈ శరీరాన్ని తీస్తుందేమో, మా ఆత్మల యొక్క సంయోగాన్ని అది ఏమీ చేయలేదు. ఇఫ్ డెత్ టేక్ హిమ్ ఐ టు నో హౌ టు డై. మరణమే గనక అతన్ని తీసుకెళ్ళిపోతే మరణించడం నాకు కూడా తెలుసు. లెట్ ఫేట్ డూ వాట్ ఇట్ క్యాన్. విధి ఏం చేస్తుందో చేయని. ఐఎమ్ స్ట్రాంగర్ దాన్ డెత్ అండ్ గ్రేటర్ దాన్ మై ఫేట్. నేను నా విధి కంటే, ఈ మరణం కంటే బలవంతురాల్ని. నాకు లోపల నుంచి ఆ బలం ఉంది. విధి, మృత్యువు, మరణం నన్నేమీ చెయ్యలేవు. మై లవ్ షల్ అవుట్లాస్ట్ ద వరల్డ్. డూమ్ ఫాల్స్ ఫ్రమ్ మీ హెల్ప్లెస్ అగెయిన్స్ట్ మై ఇమ్మోర్టాలిటీ. దురదృష్టం అనేది నా అమరత్వం ముందు కింద పడిపోతుంది, ఏమి చేయలేదు. నా ప్రేమ ఈ ప్రపంచం ఉన్ననాళ్ళు ఉంటుంది, ప్రపంచం మునిగిపోయినా కూడా ఉంటుంది. ఇట్ విల్ అవుట్లాస్ట్ ద వరల్డ్, నాట్ జస్ట్ వన్ లైఫ్. కాబట్టి నా అనంతమైన ప్రేమ ముందు ఈ మరణం నిలవదు. అనంతమైన ప్రేమ ముందే మరణం నిలవదండి. ఆ విధంగానే తన ప్రేమతత్వంతో సావిత్రీదేవి మరణాన్ని జయించింది. ఫేట్స్ లా మే చేంజ్ బట్ నాట్ మై స్పిరిట్స్ విల్. కొత్త రాత, కొత్త విధి అంటే విధి తన విధానం మార్చుకుంటుందేమో, నా సంకల్పం మాత్రం మారదు అంది. అదే జరుగుతుంది. విధి విధానమే మార్చేసింది సావిత్రీదేవి సంకల్పం. కొత్త విధిని రాసేలాగా చేయగలిగింది ఆవిడ. ఆ ధైర్యం, స్టీలింగ్ సావిత్రీస్ విల్ అనేది నారదుడు మాట్లాడి వాళ్ళ అమ్మగారిలా అనగానే ఆవిడ సంకల్పం ఇంకా దృఢమైపోయింది. ద క్వీన్ క్రైడ్ ఇన్ డిస్పేర్, దౌ లెండ్స్ట్ ఇటర్నిటీ టు ఎ మార్టల్ హోప్. ఓ తల్లి, నువ్వేమన్నా దేవుడు అనుకుంటున్నావా, దేవతను అనుకుంటున్నావా? నువ్వు మామూలు మనిషివి, మామూలు మనుషులు మాట్లాడే మాటలు మాట్లాడు.
అసంభవమైన లాంటి మాటలు ఎందుకు మాట్లాడతావు? ఏదో దేవత దిగొచ్చినట్టు. ఆవిడకి నిజంగా తెలియదు ఆవిడ దిగి వచ్చిన దేవతే అని. అందువల్ల తన కూతురు శక్తి తెలియక అలా మాట్లాడుతోంది ఆవిడ. ఏమంటోంది? హియర్ నథింగ్ రిమైన్స్ ద సేమ్. ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదమ్మా. ఎందుకలాగా? నా ప్రేమ శాశ్వతం, మరణాన్ని నేను ఓడిస్తా అని ఎందుకు ఆ తెలియని మాటలు మాట్లాడతావు? నన్ ఈజ్ ఫర్ ఎనీ ఇన్ దిస్ ట్రాన్షియంట్ గ్లోబ్. ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదు. ఈ భూమి మీద ఎవరికెవరు కూడా శాశ్వతం కాదు. ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. హీ ఈజ్ ఎ స్ట్రేంజర్. సత్యవంతుడు ఒక అపరిచితుడు. ఇవాళ వచ్చాడు, కొద్ది రోజులు ఉంటాడు, వెళ్ళిపోతాడు. లైఫ్ మేక్స్ అస్ మీట్ అండ్ పార్ట్. కొంతమందిని కలుస్తుంటాం, మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాం, విడిపోతాం. ఇవన్నీ సహజం ఈ భూమి మీద. కొన్నాళ్ళు ప్రేమిస్తాం, ఆ తర్వాత ఆ ప్రేమ కూడా మారిపోతుంది. రకరకాలు జరుగుతూ ఉంటాయి ఈ భూమి మీద. నువ్వు అనుకున్నట్టు ప్రేమ శాశ్వతం కాదు, జీవితం శాశ్వతం కాదు. ఫర్గెట్ ఆల్ స్వీట్నెసెస్ ఆర్ బాఫ్లింగ్ సింబల్స్ హియర్. ఈ భూమి మీద నువ్వు అనుకుంటున్న ఈ మధురమైన ప్రేమ శాశ్వతం అనుకుంటున్నావా? ఇవాళ ఉంటుంది, రేపటికి మారిపోతుంది. ఏవి శాశ్వతం కావు. లవ్ డైస్ బిఫోర్ ద లవర్ ఇన్ అవర్ బ్రెస్ట్. మన హృదయంలో ఒకరి కోసం ప్రేమ ఉంటుంది, కానీ ఆ ప్రేమికుడు పోయే ముందే అతని మీద ప్రేమ పోతుంది. ఈ భూమి మీద అది సహజం. అలాగే ఉంటుంది ఈ లోకపు తీరది. Will you go against the autarky of the rash titan's mood in a world where truth is not, nor light, nor God? ఈ భూమి మీద సత్యము, ధర్మము, న్యాయము, దేవుడు, జ్ఞానము ఇవేవి లేవమ్మా. ఇక్కడున్నది ఒక పైశాచిక బలంతో అజ్ఞానపు అధికారం. ఆ అధికారం ఒక్కటే సాగుతుంది ఇక్కడ. దానికి ఎదురు తిరిగేటంత ధైర్యం నీకుందా? ఓన్లీ ద గాడ్స్ కెన్ స్పీక్ వాట్ నౌ దౌ స్పీకెస్ట్. ఇప్పుడు నువ్వు మాట్లాడినలాగా కేవలం దేవతలే మాట్లాడగలరు. దౌ హూ ఆర్ట్ హ్యూమన్ థింక్ నాట్ లైక్ ఎ గాడ్. కానీ నువ్వు దేవతవు కాదు సావిత్రి, నువ్వు మామూలు మనిషివి. మనిషిలాగా మాట్లాడు. ఎందుకు దేవతల్లాంటి మాటలు, లేనిపోని ప్రగల్భాలు ఎందుకు తల్లి? వాస్తవం తెలుసుకో అని వాళ్ళ అమ్మగారు సావిత్రికి నచ్చజెప్పటానికి చూశారు. మానవులకు ఎప్పుడు కూడా ద మిడిల్ పాత్ ఈజ్ మేడ్ ఫర్ థింకింగ్ మ్యాన్ టు చూస్ హిస్ స్టెప్స్ బై రీజన్స్ విజిలెంట్ లైట్. ఏది మంచి ఏది చెడు అని తర్కించుకుని మనకిచ్చిన ఇంగిత జ్ఞానం అంటాను చూడండి, ఆ ఇంగిత జ్ఞానం ఉపయోగించి రెండు వస్తువుల మధ్య ఏది మంచిది అని తీసుకుని మధ్య మార్గంగా వెళ్తాం. ఎక్కువ కష్టము కాదు, ఎక్కువ సుఖము కాకుండా సాధారణ జీవితం గడుపుకుంటూ ఉంటే ఎక్కువ రోజులు బతుకుతాం. ఎక్కువ ఆశలకు వెళ్ళామంటే ముందే నిరాశల్లోకి దిగజారి ప్రాణాలు పోతాయి, నిరాశ ఎక్కువ అవుతుంది. కాబట్టి మధ్య మార్గంగా ఉండే ఒక మధ్యస్థమైన మనిషిని ఏరుకోమ్మా. ఈ అతి గొప్ప భగవంతుడు లాంటి మనుషులు మనకొద్దు, ఆ మార్గాలు మనకి వద్దు. మనిషిలా ఆలోచించు. అప్పుడు సావిత్రి ఏమని చెప్పిందిట? మై విల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ఇటర్నల్ విల్. అమ్మా, నువ్వు నన్ను మామూలు మనిషి అనేసి మామూలు మనిషిలా ఆలోచించు అని చెప్పావు, కానీ నా నిర్ణయం భగవన్ నిర్ణయంలో భాగం. నా నిర్ణయం భగవన్ నిర్ణయానికి విరుద్ధం కాదు. మై ఫేట్ ఈజ్ వాట్ మై స్పిరిట్ స్ట్రెంగ్త్ కెన్ మేక్. నాలో ఉన్న ఆత్మకి ఎంత బలం ఉందో ఆ బలమే నా విధిని నిర్ణయిస్తుంది, నా ఆత్మబలం. మై ఫేట్ ఈజ్ వాట్ మై స్పిరిట్ స్ట్రెంగ్త్ కెన్ బేర్. నా ఆత్మబలం ఎంత ఉందో దాన్ని బట్టి నాకు విధి ఏ పరీక్ష ఇచ్చినా భరించగలుగుతాను. నాకు అనంతమైన ఆత్మబలం ఉంది కాబట్టి నాకు ఎంత పెద్ద పరీక్ష అయినా నేను తట్టుకోగలను. మై స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ ద టైటన్స్, ఇట్ ఈస్ గాడ్స్. ఈ సెంటెన్స్ చాలా బాగుంది అనిపించింది నాకు. నా బలము నువ్వు చెప్పిన లాంటి ఈ దైవానికి విరుద్ధంగా ఉండే శక్తుల బలం కాదు, రాక్షస బలం కాదు, నాది దైవ బలం అమ్మ. నా నిర్ణయం విధి, భగవంతుని నిర్ణయంలో నిర్ణయం నాది. మై స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ మై బాడీ. నా బలము నా ఆత్మ, నా శరీరం కాదు. ఇట్ ఈస్ ద డీప్ అన్చేంజింగ్ సోల్ ఆఫ్ లవ్ విదిన్. నాలో ఉన్న అనంతమైన
అచంచలమైన ప్రేమ ఉందే, అది నా బలం. హౌ షల్ ఐ డిజైర్ ఎ లోన్లీ గుడ్ ఆర్ స్లే ఆస్పైరింగ్ టు వైట్ వేకెంట్ పీస్? నువ్వన్నట్లుగా నేను ఒక్కతిని సంతోషంగా ఉండటం కోసం ఈ జీవితాన్ని నేను గడపలేను. నేను నా ఒక్కతి ఆనందం కోసం ఏ నిర్ణయము తీసుకోలేను. ప్రశాంతంగా ఎవరితో సంబంధం లేకుండా నేను ఉండలేను. ద ఎండ్లెస్ హోప్ దట్ మేడ్ మై సోల్ స్ప్రింగ్ ఫోర్త్ అవుట్ ఆఫ్ ఇట్స్ ఇన్ఫినిట్ సాలిట్యూడ్ అండ్ స్లీప్. సత్యవంతుడిని చూడంగానే నాలో నిద్రిస్తూ ఉన్న ఆత్మ ప్రేమతో స్పందించింది. ఆ స్పందనని ఎలా ఆపమంటావు? ఆపలేను, ఆపను. మై స్పిరిట్ హ్యాస్ గ్లిమ్స్ ద గ్లోరీ ఫర్ విచ్ ఇట్ కేమ్. నా ఆత్మకి ఈ లోకంలోకి నేను ఎందుకు వచ్చాను అనే నా జీవిత రహస్యం తెలిసింది. నా జీవిత పరమార్థం అర్థమైంది నేను సత్యవంతుడిని చూసినప్పుడు. దిస్ ఇస్ ఫస్ట్ లాస్ట్ జాయ్ అండ్ టు ఇట్స్ థ్రాబ్ ద రిచెస్ ఆఫ్ 1,000 ఫార్చునేట్ ఇయర్స్ ఆర్ ఎ పావర్టీ. ఆ క్షణం, ఒక్క క్షణం నేను సత్యవంతుడితో గడిపినది ఉందే, ఈ ప్రపంచంలో నువ్వు చెప్పే 1000 సంవత్సరాల ఆనందం ఏదన్నా ఉన్నా దాని ముందు దిగదుడిపే. వాట్ టు మీ ఆర్ కామన్ సోల్స్ ఆఫ్ మెన్ ఆర్ ఐస్ అండ్ లిప్స్ దట్ ఆర్ నాట్ సత్యవాన్స్? సత్యవంతుడు కాని ఇంకా ఏ మనిషి అయినా నాకేంటి, నాకు అనవసరం. ఐ షల్ వాక్ విత్ హిమ్ లైక్ గాడ్స్ ఇన్ ప్యారడైజ్. సంవత్సరం పాటైతే స్వర్గంలో ఉన్నట్లుగా నేను సత్యవంతుడితోటి కలిసి జీవిస్తాను. ఇఫ్ ఫర్ ఎ ఇయర్, దట్ ఇయర్ ఈజ్ ఆల్ మై లైఫ్. ఒక్క ఏడాదే అయితే నా జీవితం ఆ ఏడాదే అనుకుంటాను. అండ్ యెట్ ఐ నో దిస్ ఈజ్ నాట్ ఆల్ మై ఫేట్. నువ్వు అంటున్నావు కాబట్టి ఇలా ఏడాదే అంటున్నాను, కానీ అది నా విధి కాదు అనేది నాకు తెలుసు. ఐ నో నౌ వై మై స్పిరిట్ కేమ్ ఆన్ ఎర్త్. ఈ క్షణం నాకు ఇంకా దృఢంగా తెలిసింది, నా ఆత్మ ఈ శరీరంలోకి, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చిందో నాకు ఇప్పుడు ఇంకా దృఢంగా తెలిసిందమ్మా. హూ ఐ యామ్ అండ్ హూ హీ ఈజ్ ఐ లవ్. నేను ఎవరిని, నేను ప్రేమించే ఆ వ్యక్తి ఎవరు అనేది నాకు తెలుసు. ఇంతకు ముందే సత్యవంతుడి దగ్గర చెప్పింది, దౌ అండ్ దౌ ఆర్ట్ హీ, నువ్వే అతను అని చెప్పి సత్యవంతుడిని గుర్తుపట్టింది. ఇప్పుడేం చెప్తోంది, మళ్ళీ వాళ్ళ అమ్మగారికి ఇంకా దృఢంగా నేను ఎవరు, అతను ఎవరు అనేది నాకు లోపల నుంచి తెలిసింది, గుర్తించుకున్నాను నేను. ఐ హ్యావ్ లుక్డ్ ఎట్ హిమ్ ఫ్రమ్ మై ఇమ్మార్టల్ సెల్ఫ్. అతని కేసు నేను బాహ్య దృష్టితో కాదు, నా అంతర్దృష్టితో చూశాను. ఐ హ్యావ్ సీన్ గాడ్ స్మైల్ ఎట్ మీ ఇన్ సత్యవాన్. అతని చిరునవ్వులో నేను కేవలం ఒక మనిషి చిరునవ్వు కాదు, భగవంతుడు నా కేసు చూడటం చూశానమ్మా. ఐ హ్యావ్ సీన్ ద ఇటర్నల్ ఇన్ ఎ హ్యూమన్ ఫేస్. ఒక మానవ శరీరంలో భగవంతుడిని నేను చూశాను. ఇంకేం మాట్లాడలేదు ఆవిడ, అంతే. సావిత్రీదేవి ఆ మాటలు చెప్తే అందరూ ఇంక వేరే ఇంకొక మాట ఎదురు ఇంతకుముందు ఆవిడ దిస్ ఈజ్ డన్ అన్నప్పుడు ఆ దిస్ ఈజ్ డన్ని అండూ చేసి ఇంకేదో చేద్దామనే ప్రయత్నం చేశారు. కానీ ఆవిడ ఇంత దృఢంగా చెప్పాక ఇంకా ఆ తల్లి కూడా అప్పుడేమీ మాట్లాడలేకపోయారు. ఈ సెక్షన్ ఇంతటితో ముగుస్తుంది. ఆల్ సాట్ అండ్ లుక్డ్ ఇన్ టు ద ఐస్ ఆఫ్ ఫేట్. అప్పుడు ఓహో, విధి ఏమివ్వవలసిందో అది మేము స్వీకరించాలి అనేలాగా తల్లిదండ్రులు, నారదుడు అందరూ కూర్చున్నారట అక్కడ. దీంతో ద వర్డ్ ఆఫ్ ఫేట్ సెక్షన్ పూర్తయింది. నమస్కారం.